ఎప్పుడైనా మీకు మీరే ప్రశ్న వేసుకున్నారా? నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? నా మనసు చెబుతోంది ఇది తప్పు అని. కానీ నా చేతులు ఆగవు ఎందుకు? రాత్రి ఆలస్యంగా ఫోన్ స్క్రోల్ చేస్తూ నిద్రపోవడం, మరుసటి ఉదయం లేట్ అవ్వడం, మళ్ళీ అదే పాత రొటీన్. మనకు తెలుసు ఇది మనకు నష్టం చేస్తోంది. కానీ మనం దానిని ఆపలేకపోతున్నాం. మనలో ఎవరికీ చెడు కావాలనేది ఉండదు. కానీ మనలో ప్రతి ఒక్కరూ ఒక చిన్న బంధంలో చిక్కుకున్నాం. అది మన శరీరానికి తాళం వేసిన గొలుసు కాదు, మన మెదడులో వేసుకున్న గొలుసు. మనం దాన్ని మనమే సృష్టించుకున్నాం. మనం దానిలో బందీలమయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం లేవగానే ఫోన్ తీసుకోవడం. మనం ఒక్కసారి చూసి పడేస్తామంటాము. కానీ 5 నిమిషాల తర్వాత మనం 30 రీల్స్, 15 పోస్టులు, 3 వీడియోలు చూసేస్తాం. అప్పుడు మనసు చెబుతుంది చాలు, ఇక వదిలేయని. రేపు మళ్ళీ అదే. ఇది పాపం కాదు, ఇది సైకాలజీ. మన మెదడు ఒక లూప్లో చిక్కుకుంది. మనకు తెలియకుండానే అది మనకు చెబుతోంది, ఇది నిన్ను రిలాక్స్ చేస్తుంది, ఇది నీకు ఆనందం ఇస్తుంది. కానీ అది ఇచ్చేది కేవలం తాత్కాలిక శాంతి. దాని వెనక శాశ్వత నిస్సత్తువ. మనం ఒకరోజు ఇక మార్చుకోవాలి అంటాం. రెండో రోజు ఉత్సాహంగా మొదలు పెడతాం. మూడో రోజు మళ్ళీ పాతదానిలో పడిపోతాం. అప్పుడు మన మీద మనకే కోపం తెచ్చుకుంటాం. నేను బలహీనుడిని, నాతో కుదరదు. కానీ నిజమేంటంటే మీరు బలహీనులు కాదు, మీది తప్పు కాదు. మీరు కేవలం పాత ప్యాటర్న్లో చిక్కుకున్న ఒక శక్తివంతమైన మనిషి. ఈరోజు ఆ ప్యాటర్న్ను మనము వదిలించుకోబోతున్నాం. ఈ వీడియో చివరికి మీరే తెలుసుకుంటారు ఎలా మీ మెదడుని రీప్రోగ్రామ్ చేసి కేవలం 21 రోజుల్లో మీ చెడు అలవాట్లను పూర్తిగా వదిలించుకోవచ్చు. ఇది మోటివేషన్ కాదు, ఇది మెకానిజం. ఇది ఒకరోజు మార్చుకుంటా అనే మాట కాదు, ఇది ఈ రోజు మొదలు పెడతా అనే నిజమైన నిర్ణయం. మీరు ఏ అలవాటు వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆలోచించండి. ఫోన్ స్క్రోలింగ్, స్మోకింగ్, డిలే, జంక్ ఫుడ్, లేదా మీకు నష్టం ఇచ్చే ఏ చిన్న ప్యాటర్న్ అయినా కేవలం 21 రోజుల్లో వాటిని వదిలించుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం అలవాటు మనం సృష్టించిన బంధం అని. కానీ నిజంగా అలవాటు అంటే ఏమిటి? ఎందుకు ఒకసారి ఏదైనా మనకు నచ్చకపోతే దానిని ఆపడం అంత కష్టమవుతుంది? ఎందుకు మన మెదడు ఒక పాత ప్యాటర్న్ను వదిలిపెట్టడానికి ఇష్టపడదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటేనే దానిని ఎలా వదిలించుకోవాలో మనకు తెలుస్తుంది. అంటే మనం శత్రువుతో యుద్ధం చేయాలంటే ముందుగా ఆ శత్రువు ఎవరో, ఎలా ఆలోచిస్తాడో తెలుసుకోవాలి కదా. ఆ శత్రువు ఎవరో కాదు, దాని పేరు అలవాటు. మనసు అనేది ఒక అద్భుతమైన యంత్రం. మన కోసం పనిచేస్తుంది, కానీ కొన్నిసార్లు మన మీద కూడా పనిచేస్తుంది. మన మెదడు యొక్క ప్రధాన పని ఏంటంటే ఎనర్జీని సేవ్ చేయడం. ఇది ఏదైనా పని పదే పదే చేయమంటే అది చెబుతుంది, ఇది నాకు తెలుసు, ఇక దీనికి కష్టం అవసరం లేదు. దానిని ఆటో పైలట్ మోడ్లో పెట్టేస్తుంది. ఎగ్జాంపుల్, మొదటిసారి మీరు బైక్ నేర్చుకునే సమయంలో ప్రతి చిన్న కదలిక మీద శ్రద్ధ పెట్టారు కదా, క్లచ్, బ్రేక్, బ్యాలెన్స్ అన్నీ గమనిస్తూ. కానీ ఇప్పుడు మీరు బైక్ నడిపేటప్పుడు ఫోన్లో మాట్లాడిన బైక్ సరిగ్గా నడుస్తుంది. ఎందుకంటే మీ మెదడు దానిని హ్యాబిట్ ప్యాటర్న్లో సేవ్ చేస్తుంది. అదేవిధంగా మన చెడు అలవాట్లు కూడా అలా సేవ్ అవుతాయి. ఒకసారి మనం ఒక పని చేస్తాం, రాత్రి ఒత్తిడిగా ఉన్నప్పుడు ఫోన్ స్క్రోల్ చేయడం. అప్పుడు మన మెదడు చూస్తుంది, అరే ఈ పని తర్వాత మీకు కాస్త శాంతి వస్తుంది. అది ఆ అనుభూతిని రికార్డ్ చేసేస్తుంది. మరుసటిసారి మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మెదడు చెబుతుంది, హే గతసారి ఫోన్ చేశావు కదా, అదే చెయ్యి. అదే క్షణం మళ్ళీ చేస్తాం. దాంతో ఆ లూప్ బలపడుతుంది. దీనిని మనం హ్యాబిట్ లూప్ అంటాం. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. 1 క్యూ అంటే సంకేతం, 2 రొటీన్, ప్యాటర్న్, థర్డ్ వన్ వచ్చి రివార్డ్, తాత్కాలిక ఆనందం. మన మెదడు ఈ 3 భాగాలను కలిపి ఒక ప్యాటర్న్గా సేవ్ చేస్తుంది. తర్వాత ప్రతిసారి ఆ సంకేతం వచ్చింది అంటే అది ఆ ప్యాటర్న్ను ఆటోమేటిక్గా రన్ చేస్తుంది. మన మెదడు మనకు రిపీట్ చేయని చెబుతుంది. అదే సమయం మన మనసు వదిలేయని కోరుతుంది. మరి మనలో ఎక్కువ శక్తి ఎవరిదంటే ఎప్పుడు ప్యాటర్న్దే. ఎందుకంటే అది ఆటోమేటిక్గా కష్టం లేకుండా రన్ అవుతుంది. అందుకే చాలామంది చెబుతారు, నేను ప్రయత్నించాను వదిలేయలేకపోతున్నాను అని. అవును, ఎందుకంటే మీరు ప్రయత్నిస్తున్నది పద్ధతిని మార్చకుండా ఫలితం మారాలి అని. అది సాధ్యం కాదు. మీరు మార్చుకోవాలంటే ముందుగా ఆ పద్ధతిని బ్రేక్ చేయాలి. ఈ 21 రోజుల మార్పు ప్రాసెస్లో మనం చేయబోయేది అదే. మనం పాత లూప్ను విరమించి కొత్త లూప్ని సృష్టించబోతున్నాం. ఇది మాంత్రికం కాదు, ఇది శాస్త్రం.
మీరు దానిని ఉపయోగిస్తే మీ జీవితమే మారుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ని చూడండి. ఇప్పుడు మనం తెలుసుకున్నాం అలవాటు ఎలా పుడుతుంది, ఎలా మన మెదడులో దాగింది. అయితే దానిని మానడానికి మనం మొదట చేయాల్సింది ఏమిటి? ఒక శక్తివంతమైన పని. మరి దానిని ఎలా మొదలు పెట్టాలి, ఏ రోజు, ఏ విధంగా? ఇదే మన 21 డే ఛాలెంజింగ్ యొక్క మొదటి స్టేజ్. దాన్ని అవేర్నెస్ అంటారు. అవేర్నెస్ ఫేజ్లో డే 1 to డే 7 మనలో చాలామంది మార్పు కావాలని కోరుకుంటాం, కానీ మనలో చాలా తక్కువ మంది మాత్రమే ఎక్కడ మారాలి అన్నది తెలుసుకుంటాం. ఇదే కారణం చాలా ప్రయత్నాలు విఫలమవుతాయి. అందుకే మన 21 రోజుల యాత్రలో మొదటి స్టేజ్ అవేర్నెస్. ఈ స్టేజ్లో మన అలవాటు గురించి తెలుసుకోవడం కాదు, మన స్వీయ అలవాటు గురించి తెలుసుకోవడం. ఇక్కడి నుంచే నిజమైన మార్పు మొదలవుతుంది. డే 1. ఒక్కసారి ఆలోచించండి, ఆ చెడు అలవాటు మీలో ఎప్పుడు ప్రారంభమైంది? అది ఒక నిర్దిష్ట సమయమా, లేక ఒక ఫీలింగా? ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి బోర్ అనిపించినప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తారు. కొంతమంది ఒత్తిడిలో ఉన్నప్పుడు పొగ త్రాగుతారు. కొంతమంది బాధలో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తింటారు. మరి మీరు ఆ క్షణాన్ని గుర్తించండి. అదే సంకేతం. ఆ సంకేతాన్ని మీరు గుర్తించగలిగితే మీకు మీ బంధానికి తాళం దొరికినట్టే. డే 1లో మీరు ఆ సంకేతాన్ని రాయండి. మాటలతో కాదు, పెన్ మరియు పేపర్తో. ఎందుకంటే మనం రాసినది మన మెదడులో 70% ఎక్కువగా రిజిస్టర్ అవుతుంది. రెండో రోజు మీరు ఆ అలవాటుని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. కేవలం గమనించండి. మీ చేతులు ఫోన్ వైపు వెళ్తున్నప్పుడు మీ మైండ్లో అనుకోండి, ఇదిగో ఇది నా పద్ధతి. ఈ చిన్న వాక్యం మీకు మీ మీద నియంత్రణనిస్తుంది. ఇది చిన్న మాటలా అనిపిస్తుంది, కానీ ఇది మొదటి విజయం క్షణం. మీరు మీ మెదడుని మొదటిసారి ఆపు, నేను గమనిస్తున్నాను అని హెచ్చరించారు. ఇప్పుడు డే 3 నుండి డే 5 వరకు మీరు మీ ప్యాటర్న్ని పూర్తిగా ట్రాక్ చేయాలి. రోజు ఏ సమయం ఎక్కువగా అలవాటు వస్తుంది, ఏ ఫీలింగ్స్ దానికి కారణం అవుతున్నాయి, ఎవరి దగ్గర మీరు దానిని ఎక్కువగా చేస్తారు, ఇది రాయండి. ఇది పాఠం కాదు, ఇది అర్థం. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటున్నారు. మనలో చాలా మందికి ఈ దశలో ఒక షాక్ వస్తుంది. ఇన్నిసార్లు నేను ఇదే పని చేస్తున్నానా అని. అదే క్షణం మీరు దానిని వదిలించుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే అవగాహన అనేది మార్పు మొదటి దశ. డే 6కి రాగానే ఒక శక్తివంతమైన పని చేయాలి. ఆ అలవాటు మీ జీవితానికి ఏ నష్టం చేసింది అని కూర్చొని రాయండి. ఎంత సమయం నష్టపరిచింది, ఎంత శక్తి వేస్ట్ అయ్యింది, ఎన్ని అవకాశాలు దూరం చేసింది. ఇది చదివేటప్పుడు మీలో ఒక బాధ కలుగుతుంది. ఆ బాధే మీకు కావలసిన ఇంధనం. అది గిల్ట్ కాదు, అది అవేర్నెస్ ఆఫ్ లాస్. మనిషి ఏదో కోల్పోయినప్పుడు మాత్రమే మరలా దానిని తిరిగి పొందేందుకు కృషి చేస్తారు. ఇప్పుడు డే 7. ఈరోజు మీరు ఒక కొత్త దృశ్యాన్ని సృష్టించాలి. మీరు ఆ చెడు అలవాటు వదిలి 21 రోజుల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుంది అని ఊహించండి. రాత్రి పడుకునే ముందు ఆ దృశ్యాన్ని విజువలైజ్ చేయండి. మీరు తేలికగా, ఆనందంగా, స్వేచ్ఛగా ఉన్న మీ రూపాన్ని చూడండి. మీరు ఈరోజు మొదలుపెట్టిన మార్పు ఆ దృశ్యానికి దారి తీస్తుందని గుర్తుంచుకోండి. ఇదే డే 7లో మీ మైండ్ రీప్రోగ్రామింగ్ మొదలు. ఇది కేవలం వదిలే ప్రాసెస్ కాదు, ఇది తనని తిరిగి నిర్మించే ప్రాసెస్. అవేర్నెస్ స్టేజ్ను పూర్తి చేశారు. మీకు ఇప్పుడు తెలుసు ఏ సమయంలో, ఎందుకు, ఎక్కడ, ఏ కారణం వల్ల మీరు ఆ అలవాటు వైపు వెళ్తారు అనేది. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్దాం. అదే అత్యంత శక్తివంతమైన భాగం, రీప్లేస్మెంట్ ఫేజ్. ఎందుకంటే ఒక చెడు అలవాటు వదిలిపెట్టడం అంటే ఖాళీ చేయడం కాదు, అదే స్థలంలో కొత్తదాన్ని నింపటం. మరి దేనితో నింపాలి, ఎలా? అదే మన నెక్స్ట్ స్టెప్. ఇప్పటి వరకు మనం ఒక విషయాన్ని తెలుసుకున్నాం. మన చెడు అలవాట్లు ఖాళీని భర్తీ చేయడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మనసు ప్రశాంతం కావడానికి, లేదా మనలోని లోపాన్ని మర్చిపోవడానికి. మరి మీరు ఆ చెడు అలవాటును వదిలిపెడితే ఆ ఖాళీని దేనితో భర్తీ చేయాలి? ఆ ఖాళీని ఏదో ఒక దానితో భర్తీ చేయాలి, లేకపోతే మన మెదడు మళ్ళీ పాత మార్గంలోకి వెళ్తుంది. ఇదే రీప్లేస్మెంట్ ఫేజ్. ఇక్కడ మనం పాత అలవాటును వదిలి కొత్త శక్తివంతమైన అలవాటుతో దానిని భర్తీ చేయబోతున్నాం. ఈరోజు మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి. నేను ఈ చెడు అలవాటు వదిలివేసినప్పుడు దాని స్థానంలో ఏ మంచి చర్యను పెట్టవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్ట్రెస్ వల్ల ఫోన్ స్క్రోల్ చేస్తే దాని స్థానంలో 3 నిమిషాలు డీప్ బ్రీతింగ్ చేయండి. మీకు బోర్ అనిపించడం వల్ల జంక్ ఫుడ్ తింటే దాని స్థానంలో చల్లని నీరు త్రాగండి లేదా చిన్న వాక్ చేయండి.
మీరు డిలే చేసే అలవాటు ఉంటే దాని స్థానంలో 2 మినిట్స్ రూల్ ఉపయోగించండి. ఇప్పుడే మొదలు పెడతా, కేవలం 2 నిమిషాలు మాత్రమే చేస్తా అని చెప్పండి. మన మెదడుకు పెద్ద నిర్ణయాలు కాదు, చిన్న మార్పులు ఇష్టం. అందుకే ఇది పనిచేస్తుంది. డే 9 ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రెస్ అనే సిగ్నల్ వస్తే పాత రొటీన్ ఫోన్ స్క్రాల్, మరి ఇప్పుడు కొత్త రొటీన్ డీప్ బ్రీతింగ్. ఇలా మీరు సిగ్నల్ను రీప్రోగ్రామ్ చేస్తున్నారు. 3 రోజుల పాటు ఈ పద్ధతిని కంటిన్యూ చేయండి. ప్రతిసారి సిగ్నల్ వస్తే మీరు మీ రీప్లేస్మెంట్ యాక్షన్ చేయండి. ప్రతిసారి మీరు అది చేస్తే మీ మెదడులో కొత్త మార్గం ఏర్పడుతుంది. దానినే మనం రీవైరింగ్ అంటాం. డే 10 టు డే 12 మన మెదడుకు రివార్డ్స్ అంటే చాలా ఇష్టం. ఇది రివార్డ్ కోసం పనిచేస్తుంది, పనిష్మెంట్ కోసం కాదు. కాబట్టి ప్రతిసారి మీరు పాత అలవాటు ఆపి కొత్త యాక్షన్ చేసినప్పుడు మీకు మీరు ఒక చిన్న రివార్డు ఇచ్చుకోండి. అది చాక్లెట్ కావచ్చు, ఒక వాక్ కావచ్చు, లేదా సింప్లీ ఒక వెల్ డన్ అని మీకు మీరే చెప్పుకోవడం కావచ్చు. అది చిన్నదిగా అనిపించినా మీ మెదడు ఆ రివార్డుని కొత్త ప్యాటర్న్తో జత చేస్తుంది. దీంతో కొత్త అలవాటు బలపడుతుంది. ఇప్పుడు డే 13కి వచ్చారు, కానీ ఇక్కడే చాలామంది మళ్ళీ పాతదారిలోకి వెళ్తారు. ఎందుకంటే మెదడు ఒక చివరి ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి చేస్తే ఏమవుతుంది అని టెంప్ట్ చేస్తుంది. ఆ క్షణం మీకు ఆలోచన రావాలి, ఇది నా మెదడు పాత ప్యాటర్న్కి చివరి పోరాటం, ఇది గుర్తుంచుకోండి. ఆ టెంప్టేషన్ని ఒక్కసారి రెసిస్ట్ చేస్తే మీరు పాత లూప్కి తాళం వేస్తారు. మీరు గెలిచారు. ఇప్పుడు డే 14 ఇక మీరు పాత లూప్ నుంచి దూరం అయ్యారు. మీ మెదడు కొత్త లూప్కి సిగ్నల్ పంపుతుంది. ఈరోజు మీరు ఆ కొత్త అలవాటుతో 100% కట్టుబడి ఉండండి. మీ రీప్లేస్మెంట్ యాక్షన్ని పెద్దగా చెప్పండి. ఇది నా కొత్త ప్యాటర్న్, ఇది నా కొత్త నేను. ఇది డిక్లరేషన్, ఇది కమిట్మెంట్, ఇది ట్రాన్స్ఫర్మేషన్కి మొదటి ద్వారం. ఇప్పటి వరకు మనం చాలా దూరం వచ్చాం. మనం మన హ్యాబిట్ను అర్థం చేసుకున్నాం, దానిని కొత్త దానితో మార్చుకున్నాం, మన పరిసరాలను మార్పు చేసుకున్నాం. ఇప్పుడు మనం చివరి కానీ అత్యంత ముఖ్యమైన స్టేజ్లో ఉన్నాము. అదే 3rd స్టేజ్, రీన్ఫోర్స్మెంట్ ఫేజ్. ఇది మన మార్పు తాత్కాలికం కాకుండా శాశ్వతం అవ్వడానికి కీలకం. చాలామంది ఈ దశను పట్టించుకోకపోవడం వల్లే మళ్ళీ పాత అలవాట్లలోకి జారిపోతారు. ఏ హ్యాబిట్ అయినా మొదటి రోజుల్లో సులభం కాదు. మొదటి వారం మనం ఉత్సాహంతో మొదలు పెడతాం. 2వ వారం మన మనసు చిన్న విరామం తీసుకో అని చెబుతుంది. 3వ వారం వచ్చేసరికి మనమే మన మార్గం నుండి తడబడిపోతాం. ఇదే కారణంగా చాలామంది 21 రోజుల్లో హ్యాబిట్ మార్చలేరు. ఎందుకంటే కన్సిస్టెన్సీకి రీన్ఫోర్స్మెంట్ లేదు. మన మనసు కొత్త అలవాట్లను నిర్మించడానికి ఒక నిర్దిష్టమైన సమయం తీసుకుంటుంది. సైన్స్ ప్రకారం ఒక కొత్త హ్యాబిట్ పూర్తిగా మైండ్లో స్థిరపడటానికి సుమారు 21 రోజుల నుండి 66 రోజులు పడుతుంది. అంటే 21 రోజులు మనం దాన్ని చేయడం మొదలు పెడతాం, కానీ 66 రోజులు దాన్ని మన జీవన శైలిలో భాగం చేస్తాయి. రీన్ఫోర్స్మెంట్ అంటే మన మైండ్కి నువ్వు ఇది చేయగలవు అని నిరంతరం గుర్తు చేయడం. ఇది మోటివేషన్ కాదు, ఇది ట్రైనింగ్. మన మెదడు కొత్త అలవాట్లను బలపరచడానికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అవసరము. ప్రతిరోజు మనం చిన్న విజయం సాధించినప్పుడు మన మైండ్లో డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇదే మనకు సంతోషం మరియు కొనసాగించాలనే తపన ఇస్తుంది. డే 15, 16, 17 ప్రతి చిన్న విజయం కూడా జెండా లాంటిది. మెదడు ఇది మంచి అలవాటు అని గుర్తుపెట్టుకుంటుంది. డే 18, 19 క్యాలెండర్లో టిక్ పెట్టండి. ఈ టిక్ మార్కులు మీకు ఇన్స్పిరేషన్గా నిలుస్తాయి. డే 20 రీసెట్, నాట్ రీగ్రెట్. ఒకరోజు మిస్ అయినా నిరాశ చెందకండి. ఆగిపోవడం కాదు, రీసెట్ చేయడం నేర్చుకోండి. అది ఫెయిల్యూర్ కాదు, అది రీస్టార్ట్ సిగ్నల్. డే 21 ఇవాళ మీకు కొత్త జీవితం మొదలవుతుంది. ప్రతిరోజు కొత్త ప్రారంభమని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒకసారి మనం వెనక్కి చూసుకుందాం. మొదటి రోజున మనం మారాలని నిర్ణయించుకున్నాం. చెడు అలవాట్లు మన జీవితాన్ని ఎలా పట్టేశాయో, మనసు ఎంత బలహీనంగా అనిపించిందో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మార్పు అంటే బలహీనతను గెలిచే యుద్ధం కాదు, మనలోని విశ్వాసాన్ని మేల్కొల్పే యాత్ర. మనమందరము అర్జునుడు లాంటి వాళ్ళమే. మనకు మధ్యలో విరమించాలనిపిస్తుంది. కొన్నిసార్లు బలం ఉండదు. కొన్నిసార్లు మన మనసు మనకే అబద్ధాలు చెప్తుంది, ఇది నీకు సాధ్యం కాదు అని. కానీ గుర్తుంచుకోండి, ఆ ఒక్క ఆలోచనను తిరస్కరించగల రోజే మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు. మీ మైండ్ చెబుతుంది ఇంకోసారి చేయొద్దు, మీరు చెప్పాలి ఇంకోసారి చేస్తాను అని. అప్పుడే మార్పు మొదలవుతుంది. 21 రోజులు అంటే కేవలం ఒక సంఖ్య కాదు, అది మీలోని కొత్త వ్యక్తి పుట్టిన సమయం.
ప్రతిరోజు ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న ఆచరణ, ఇవే మీరు కావాలనుకునే వ్యక్తిగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాయి. మీరు చెడు అలవాటును విరగ్గొట్టడం అంటే కేవలం ఆ పని ఆపడం కాదు. అది మీ మీద మళ్ళీ నమ్మకం పెంచుకోవడం. మీరు అనుకునేంత బలహీనులు కారు. మీరు అనుభవించే ప్రతి క్షణం మీరు మార్పు దిశగా ఒక అడుగు వేస్తున్నారు. అది ఎంత చిన్నదైనా అది ముందుకు వెళ్ళే అడుగు. 21 రోజుల తర్వాత మీ జీవితం ఎలా ఉండబోతుందో ఊహించండి. మీ జీవితాన్ని మార్చడం అంటే పెద్ద పెద్ద ప్లాన్స్ కాదు. చిన్న చిన్న క్రమశిక్షణతో రోజుకో నిర్ణయం, రోజుకో విజయం. ఈ 21 రోజులు మీ కొత్త జీవితానికి పునాది. మీరు నిన్నటి వ్యక్తి కాదు. మీరు ఇప్పుడు మారుతున్న వ్యక్తి. 21 రోజుల్లో అలవాటును మార్చుకోవడం కాదు, 21 రోజుల్లో నన్ను నేను మార్చుకుంటాను అని నిర్ణయం తీసుకొని ఈ రోజే మొదలుపెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.